శరత్, జాహ్నవి అయితే ఇద్దరు కారులో వెళ్తూ ఉంటాడు. కారులో వెళ్తూ ఉంటే, "ఎందుకు జాను నేను చెప్తున్నా వినకుండా నువ్వు ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నావు. నువ్వు సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు. ముందు సీట్‌లో కూర్చోవడం ప్రమాదం అని తెలుసు కదా" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. "నువ్వు వెనక సీట్‌లో కూర్చో, నీకు కంఫర్ట్‌గా ఉంటుంది" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇంకోవైపు గంగ అయితే తన కడుపుతో ఉండటంతో నొప్పులు పెయిన్స్ రావడంతో ఆటోలో అయితే వెళ్తూ ఉంటుంది. ఆటోలో వెళ్తూ "అన్నా కొంచెం తొందరగా పోనివన్నా" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇక జాహ్నవి అయితే శరత్‌తో ఈ విధంగా అంటూ ఉంటుంది. "నేనెందుకు కూర్చున్నానంటే ముందు సీట్‌లో నువ్వు, నేను, మన బిడ్డ ఇట్లా ముగ్గురం కలిసి ఎప్పటికీ ఇలా ఉండాలి" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "సరే జాను, నీ ఇష్టం. మన ముగ్గురమే ఇట్లాగే కలిసి ఉందాం. నీకు ఎట్లా కనిపిస్తే అట్లాగని" చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇక ఆటోలో ఉన్న గంగ అయితే తన గంగాధర్‌తో జరిగిన పెళ్లి ఫోటోని చూసుకుంటూ, "నేను మీ వల్ల మీకు దూరం అయ్యాననే కానీ నా మనసులో అంతా మీరే ఉన్నారు. మీ గురించి నేను ప్రతి క్షణం బాధపడుతున్నానని" చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక తనకి కొరపోవడంతో జానుకైతే వాటర్ తాగుతూ ఉంటాడు. వాటర్ తాపడంలో తనైతే ముందు ఏమున్నదో చూసుకోకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా జాహ్నవి అయితే "ఏవండి" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "ఏమైంది జాను" అంటే "అటు చూడండి ఒకసారి మీరు" అని చెప్పనైతే అనగానే ఒక్కసారిగా షాక్ అయిన శరత్ అయితే షాక్ అయిపోయి కార్‌నైతే సడన్ బ్రేక్ ఏయడంతో పక్కకి ఆపేస్తాడు. ఇక అక్కడైతే గంగ లిఫ్ట్ అడుగుతూ తను కారు ఆపడంతో తనకైతే యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడిపోతుంది. పడిపోగానే అయ్యో! నా వల్ల ఒకరికి ఏమైందో ఏమో తనకని చెప్పనైతే వెళ్ళిపోయి ఆటోలో ఉన్న అతను శరత్ అయితే తనని తొందరగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. తను అసలే ఒట్టి మనిషి కూడా లేదు అని చెప్పనైతే అనుకుంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్తారు.